ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవాది దేవుడు తన యొక్క ప్రణాళికను మానవుడి ఎడల చూపిస్తూ ఏ కాలానికి, ఏ సమయానికి, ఏ వ్యక్తికి ఏది కావాలో సమస్తము ఎరిగినటువంటి దేవాది దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో మన కొరకు లిఖింపచేసిన అనేకమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ అనేది మన మీదకి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది అని అంటే, శక్తి పొందుకుంటారంట. పిల్లరా, పరిశుద్ధాత్మ అనేది మన మీదకి రావాలి అనన్నా, పరిశుద్ధాత్మ కార్యము మన హృదయములో జరగాలి అనన్నా, పరిశుద్ధాత్మ ద్వారా మనము శక్తిని పొందుకోవాలి అనన్నా, ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటయ్యా అనంటే, అక్కడ అన్నాడు, మీరు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకున్నప్పుడు. ఈరోజు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నాము ఇక్కడ? మనము బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఎప్పుడు బాప్తిస్మం తీసుకుంటాము అని అంటే, ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో, ఎవరైతే పశ్చాత్తాప పడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో తనను తాను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, అలాంటి వారు పిల్లరా బాప్తిస్మం తీసుకోవడానికి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడతారు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, అసలు పరిశుద్ధాత్మ ఏ ఏ కార్యాలు చేస్తుంది మన విషయంలో? ఈరోజు నా అంశం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు మన పట్ల, ఎలాంటి కార్యాలు చేస్తాడు ఆయన? ఈ విషయాన్ని మనం కొంచెం క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందయ్యా అనంటే, ఇదిగో సత్య స్వరూపు అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడంట ఏం చేస్తుందంట? మనల్ని ఏం చేస్తుందంట? సర్వసత్యములోనికి నడిపిస్తుంది. దేవుని ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు, దేవుని ఆత్మ స్వాధీనములోనికి మనం వెళ్ళినప్పుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తుందయ్యా అనంటే, సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఈరోజు దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారిగా ఎంతమంది మనం ఉన్నాం? దేవుని ఆత్మ వరాలు కలిగినటువంటి వారిగా ఎంతమంది మనం ఇక్కడ ఉన్నాం? మనకు దేవుడిచ్చినటువంటి వరాలను ఏ విధంగా మనం ప్రజ్వలింపజేస్తూ ఉన్నాం?